ఎవరు ముందు కత్తి తీయాలో తెలీదారా? తమ్ముడు కొద్దిగా ఎక్కువ మాట్లాడాడన్నా. ఎక్కువ మాడితే పొడుస్తారా? కావాలని పడలేదన్నా, అనుకోకుండా తగిలేసింది. రే శివగా, నువ్వు పొడిచింది నా రక్తాన్ని రా. నిన్నాను నా దగ్గర పనిచేసిన విశ్వాసంతో నేను ఏమనట్లేదురా. లేకపోతేనా మీరెవ్వరూ నా గ్యాంగ్ లో కనపడడానికి వీల్లేదురా. అన్నా పోండ్రా. నాకు 10 కుట్లు పడ్డాయని తెలిసినా మా అన్న శివగారిని మళ్ళలేదురా. వాడిని మళ్ళీ పక్కన పెట్టు. గొడవలు పడుతున్నా నువ్వు తెలుపమంటున్నారా? నువ్వు వెళ్ళిపోరా, నేను చూసుకుంటా. ఏం చేస్తావరా? నువ్వే వింటావు కదా. వాడి ఇంటికెళ్ళి మా అమ్మని మా తమ్ముని ఎప్పుడైతే కొట్టాడని తెలిసిందో వాడిని నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేశాను. ఊర్లో ఏం జరుగుతుందో చూస్తున్నావా? నది రోడ్డు మీద గొడ్డలతో నరికేంత ధైర్యం వాడికి ఎలా వచ్చింది? ఊరు నుంచి నన్ను దూరంగా పంపించి ఊర్లో నువ్వేం పీక్తున్నావు? నువ్వు చూసుకుంటావా, నన్ను రమ్మంటావా? వాళ్ళ లెక్కేంటో నేను తెలుస్తాను రా. నువ్వు గాబరా పడుకో. వాడిని ఏదో ఒకటి చెయ్యి. అప్పటి వరకు మంచిగా ఉన్న మేము బద్ధ శత్రువులుగా మారిపోయాం.